అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాత చెరువు గ్రామంలో హనుమంతు హత్య కేసు సంచలనం రేపుతోంది. 4 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో బాడీ మిస్టరీగా మారిన శవాన్ని ఫోరెన్సిక్ అధికారులు వెలికితీశారు. హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిన స్థలాన్ని మృతుడి కొడుకు సందీప్ చూపించడంతో కేసులో కీలక మలుపు తిరిగింది. జిల్లా మెడికల్ ఆఫీసర్ హెచ్ఓడి శంకర్ నాయక్ తహసీల్దార్ భాస్కర్ సమక్షంలో తవ్వకాలు చేపట్టగా ఎముకలు కూడా బయటపడింది. అనంతరం వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం తరలించారు. ప్రాథమిక సమాచారం మేరకు గత ఏడాది నవంబర్ 10న తెల్లవారుజామున భార్య సుకన్య రోకలితో మోదీ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. హత్య అనంతరం శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గం మండలం పాత చెరువు గ్రామంలో 10/11/2025 తారీఖున రాత్రి 10 గంటల నుంచి కావలి హనుమంతు అతని భార్య గొడవ పట్టడం జరిగింది. ఆ గొడవ తీవ్రతరమై తెల్లవారుజామున 3 గంటలప్పుడు భార్య కావలి హనుమంతును రోకలి బడతో మోదీ చంపటం జరిగింది. చంపిన తరువాత వెంటనే ఇంటి పక్కనే ఉన్న బయలు ప్రదేశంలో గుంత తీసి పాతి పెట్టడం జరిగింది. అందరినీ తన భర్త వేరే వాళ్ళతో లేచిపోయినాడనో లేకుంటే ఇల్లు వదిలి వెళ్ళిపోయినాడనో అని నమ్మబలుకుతూనింది. ఈ క్రమంలోనే నిన్న లేక మొన్నటి రోజున అనగా 27/3/2026 తారీఖున హనుమంతు తండ్రి లక్ష్మణ పోలీస్ స్టేషన్కి వచ్చి తన కొడుకు గత 4 నెలలుగా కనిపించటం లేదని, తన కోడలే చంపి పాతిపెట్టేసిందనేసి అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తులో భాగంగా ఈరోజు మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో హెచ్ఓడి అనంతపురం ప్రొఫెసర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బాడీ ఎగ్జిమేషన్ ప్రొసీడింగ్స్ చేపట్టడం జరిగింది. ఎగ్జిమేషన్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత కేసు దర్యాప్తు మొదలుపెట్టి దీంట్లోని స్కెల్టన్ రిమైన్స్ను ఎఫ్ఎస్ఎల్కు పంపించి అలాగే సాక్షులను విచారించి ముద్దాయిలను కూడా మేము త్వరలో అరెస్టు చేసి తగు చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం.